రామనీలమేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘశ్యామ రఘురాం రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్. పడిపోయే కదండి, కైకేయికి 2 వరాలు కోరుకోమన్నాడుగా, అందుకు వచ్చింది ఇంత అవస్థ. కాన చాలా గొప్పవారు, ధైర్యంగా ఉండండి. మహారాజు భరత నీకు రాజ్య ఆధిపత్యం ఇచ్చాడు. ఈ కార్యక్రమాలు శ్రద్ధగా, దహన సంస్కారాలు ఇవైపోయిన తర్వాత నీవు సింహాసనం మీద కూర్చోవాలి. మీ నాన్నగారి ఆజ్ఞ అది, శిరసావహించాలి, మన్నించాలి. అందువలన అన్నమాట ప్రకారంగా చూడండి ఏం చేయాలి. ఇప్పుడు గురువు దగ్గర నుంచి సింహాసనం మీద కూర్చోమంటున్నారు. బాధ్యత నీదే, అది మీ నాన్నగారి సంకల్పం, అంతకంటే నీకు గొప్పది లేదుగా. రాజ్యాధికారాన్ని చేపట్టు. గురువాజ్ఞ, పిత్రాజ్ఞ, పితృదేవుని కూడా ఆజ్ఞ అదే. భరతునికి బ్రహ్మాండమైన పరీక్ష అండి ఇక్కడ. ఆ మహాపురుషుణ్ణి తెలుసుకోవాలి అంటే ఈ పరీక్షని మనం విమర్శించుకోవాలి, విశ్లేషించుకోవాలి. భరతుని యొక్క గొప్పతనం అప్పుడు తెలుస్తుందండి. అనేక శాస్త్రవాక్యాలు ఉన్నాయి. ఎలాంటివి? అవశ్యమేవ కర్తవ్యం గురోరాజ్ఞ గరీయసి. గురువుగారి ఆజ్ఞ చాలా గొప్పది, వెంటనే పాటించాలి. ఆజ్ఞ గురూణాం హి అవిచారణీయ అని మరొక మాట ఉన్నది ధర్మశాస్త్రంలో. గురుదేవులు ఆజ్ఞాపిస్తే ఇది ఏమిటి అనేటటువంటి విచారణ లేకుండానే ఆ మాట పాటించవలే అనే మాట కూడా ఉంది. ఇక గురూణాం వచనం పథ్యం కవీనాం రసవద్వచ అన్నమాట కూడా ఉంది. గురువు చెప్పినటువంటి మాటలో ఎంతో హితము ఉంటుంది, మేలు, ఇహానికి పరానికి కూడా హితము కలిగించే మాట గురుదేవుల వాక్యాలు అలా ఉంటాయి అంటున్నాడు. కానీ మనసు మాత్రం అంగీకరించటం లేదండి. చాలా అద్భుతమైన ఈ మనస్సు పడుతున్న వేదన, ఘర్షణ చక్కగా వర్ణిస్తాడు తులసీదాస్ మహానుభావుడు. ఇప్పుడు చూడండి, ధర్మము 2 విధాలు. ప్రాసంగికంగా ఈ సందర్భాన్ని బట్టి చెప్పుకుంటున్నాం. ఏమిటా 2 విధాలు అంటే, ఒకటి దేహధర్మం, భౌతిక శరీరం, దేహధర్మము ఒకటి. 2 ఈ దేహాన్ని నడిపిస్తున్నటువంటి లోపల ఉన్న ఆత్మధర్మం. ఈ 2 ఉన్నాయి. రెండిటిలో ఏది గొప్పది? ఇప్పుడు విచారణ. సభ ముందు ఉంచాడు భరతుడు, నిండు సభ. అందరూ ఏమంటున్నారు? కౌసల్య దగ్గర నుంచి, సుమిత్ర దగ్గర నుంచి, సరే ఆయన తల్లి సరే, వశిష్ఠుల వారు, వామదేవుడు, ఇతర మహర్షులు, అందరిది ఒక సుమంత్ర, మంత్రులు, ప్రజలు అందరూ ఏమంటున్నారు? భరతుడు రాజ్యం చేయాలి. అంతటి సభలో మహాభక్తుడు, రామభక్తుడు భరతుడు, గతంలో చెప్పుకున్నాం, లోకమంతా రామస్మరణ చేస్తుంటే రాముడు మాత్రం భరత స్మరణ చేసేవారు. అది భరతుడంటే. జీవితంలో ఈ మాట మర్చిపోరాదండి. ఇప్పుడే రామభక్తులలో అంతటి వాడు ఉన్నాడా ఇంకోడు అని. భరత వారు మనకి ఆదర్శం కనుక చెప్పుకుంటున్నాం. ఇక్కడ సభ ముందు ఉంచాడు. అయ్యా మీరే చెప్పండి, దేహధర్మం వేరు, ఆత్మధర్మం వేరు. దేహధర్మం ఏమంటున్నది? ఇప్పుడు భరతుడు ఇలా ఉన్నారు,
సినిమాల్లో అట్లా చూపిస్తారు. భరతుడు ఉంటే ఇటు నుంచి ఒక భరతుడు బయటకు వస్తాడు, ఇటు నుంచి ఇంకొకడు వస్తాడు. వీడు చెప్తాడు మొట్టమొదట, భరత ఇది నీ కర్తవ్యం, నువ్వు ఇట్లా చేయవలే, నువ్వు చెప్పటం అయిందా? ఈ భరతుడు అందుకుంటాడు, నో, అలా నువ్వు చేయరాదు, నీ కర్తవ్యం వేరే ఉంది. విధి నిషేధం, నెగటివ్ పాజిటివ్, ఇట్లా ఇట్లా చిత్రణ. నీ మానసిక సంఘర్షణ ఇలాంటి దానికి ఏదో ఒకసారైనా జీవితంలో ప్రతివాడు లోనవుతాడండి ఈ ఘర్షణకి. అలాంటి సందర్భాలు వస్తాయి. ఏం చేయాలి అని తోచదు. ఆ సమయంలో భరతుణ్ణి గనక మనసులో తలుచుకున్నట్లయితే మనము ధర్మపథంలోనే నిలిచి ఉంటాం, అధర్మానికి పో. దేహధర్మం చెబుతున్నది భరతునితో. తల్లి కౌసల్య చెప్పినట్టుగా తండ్రి యొక్క ఆజ్ఞను పాటించి రాజ్యాధికారం స్వీకరించవలే దేహం చెబుతోంది. కానీ దీనికి వ్యతిరేకంగా ఆత్మధర్మం అంటున్నది, తప్పు భరత, నీవు రామచంద్రుణ్ణి శరణాగతి చెయ్యవలే, ఇప్పుడు నీ ధర్మం ఇది అని ఆత్మ చెప్తోంది. ఇప్పుడు దేహానికి ఎప్పుడు కూడా సుఖం అండి, దేహం సుఖాన్ని కోరుతుంది, ఆత్మకి ధర్మం కావాలి. శరణాగతి చేయి, తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత, తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. పరమాత్మ చూడండి రెండు విధాలుగా చెప్పాడు గీతలో. నేనే భగవంతుణ్ణి, నన్ను శరణాగతి చెయ్యండి అని ఒకచోట, చివరిలో దీనికంటే ముందు ఒక భగవంతుడు అనేవాడు ఉన్నాడు, వాణ్ణి మీరు శరణాగతి చేయి. ఏదో తాను కానట్టుగా, వేరే ఇంకొకడు ఉన్నట్టుగా. తమ్ అంటే వాడు, వాణ్ణి అని అర్థం, తనని అని కాదు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి, భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ తమేవ శరణం గచ్చ. తర్వాత శ్లోకం అది. అందరి హృదయాలలో పరమాత్మ ఇక్కడ ఉండి అందరినీ నడిపిస్తున్నాడు. ఒక యంత్రంలో చూడండి, సర్కసుల్లో ఉత్సవాలలో, ఆ నాంపల్లి స్టేడియంలో సంవత్సరం ఏంటి దాన్ని ఏమంటారు గుర్తురాట్లేదు నాకు, ఎగ్జిబిషన్. ఆ ఎగ్జిబిషన్ అప్పుడు ఈ పెద్ద ఇట్లా తిరిగేట ఒక చక్రంలాగా ఉంటుంది, జైంట్ వీల్. ఆ జైంట్ వీల్ రంగులు రాట్నం, అది అవి ఆ టైం పోయింది, అది మన టైం. అవి ఇప్పుడంతా జైంట్ వీల్స్, అప్పుడు ఇలా తిరిగేవి అవి, ఇప్పుడు ఏంటంటే రివర్స్. చూడండి ఒకసారి దాని మీద కూర్చుని గుర్రాలు, రకరకాలుగా ఏనుగులు అవన్నీ ఉంటాయి, దాని మీద కూర్చుంటే వాడు తిప్పుతుంటే వాడు ఆపితేనే అది ఆగుతుంది. ఆ కూర్చున్న వాళ్ళు అమ్మో లబో దిబో ఆగదది. లబ్బడబ్బో లబ్బడబ్బో వీళ్ళు గోల పెట్టాల్సిందే తప్ప, ఎవడైతే ఆ మిషన్ తిప్పుతున్నాడో వాడి మాట వింటుంది అది. కూర్చున్న వాడి మాట వింటుందా? నువ్వు ఏడ్చు, పెడబొబ్బలు పెట్టు, వినిపించుకోదు. ఆ కేదారం కూడా అంతేనండి. కేదారంలో మెట్ల గుర్రాల మీద ఎక్కుతుంటే ఆ గుర్రం ఎక్కిస్తాడు ముందు. మనం మన భాష వాడికి వచ్చి చావదు, వాడి భాష మనకి రాదు. వాడేదో చెప్తాడు, ఏదో సైగ చేస్తే అది వింటుంది. నువ్వు చచ్చి గీ పెట్టు, నీ మాట మన మాట ఆ గుర్రం విందు. దాని భాష అది కాదు. ఏరా నువ్వు వెంట ఉంటావా, మీకెందుకు ఎక్కండి, మై ఆప్కే సాత్ ఆవుంగా అంటాడు మన దగ్గర. వాడు ఎక్కిచ్చి అంతే, ఓ తాంబూలాలు ఇచ్చాము తన్నుకు చావండి అన్నట్టుగా అంతే. ఇక చూడండి, కేదార్ మాట దేవుడి దర్శనం మాట సరే, ఇటేమో భయంకరంగా కొండ, ఎప్పుడు ఎంత రాయి కింద పడుతుందో తెలియదు. ఇటుపక్క ఆ గంగ, ఇట్లా చూస్తే కళ్ళు తిరుగుతాయి. ఆ గుర్రం ఉందే, కొండ స్ట్రాంగ్గా ఉంటుంది కదా ఎంతైనా కానీ, అటు వెళ్ళొచ్చుగా.
కొండ కింద ఆ గుర్రం చస్తే అటు పోదండి, ఈ గోడ దగ్గరికే పోతుంటుంది. అక్కడికి వచ్చినప్పుడల్లా అబ్బో అబ్బో ఏమవుతుందో అని మనకు ప్రాణభయం. అట్లా దేహధర్మం, దేహం సుఖం కోరుతుంది. నువ్వు సుఖపడాలి అంటే భరత మంచి అదృష్టం, అష్టైశ్వర్యాలు నీ పాదాల దగ్గరికి వచ్చినాయి, నువ్వు స్వీకరించో అంటున్నది దేహం. కానీ లోపల ఉన్నటువంటి ఆత్మ నో. ఈ సుఖం ఎంతకాలం ఉంటుందయ్యా? ఈ రాజ్యాలు శాశ్వతమా? కారే రాజులు రాజ్యముల్ గలగవే, గర్వోన్నతిన్ బొందరే వారేరి, సిరిమూటగొట్టుకొని పోవంజాలిరే, ఉర్విపై పేరైనంగలదే, శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశకాములైరే, కోర్కులు వారలన్ మరచిరే, ఇక్కాలమున్ భార్గవ. ఇవాళ ఉంటుంది ఈ రాజ్యం, రేపు నమ్మకం లేదు. శరీరం కూడా అంతే, ఏ క్షణంలో పోతుందో తెలియదు. ఇలాంటి అపవిత్రము అనిశ్చితము రెండు లక్షణాలు. ఇది అపవిత్రం, అనిశ్చితం. ఇలాంటి దేహం కొరకు నువ్వు పాటుపడతావా భరత? శాశ్వతమైనటువంటి శాశ్వతకం శివమచ్యుతం అది రాముడు. అట్లా రెండు, దుష్టశక్తి ఒకటి, శిష్టశక్తి ఒకటి. దుష్ట దూర, దురాచార శమని, దోషవర్జిత, శిష్టేష్ట, శిష్టపూజిత. శిష్ట దుష్ట ఈ రెండు భావాల మధ్య నలిగిపోతున్నాడు భరతుడు. దేహానికి ఈ జన్మలో అయితే దశరథుడు తండ్రి, కైకమ్మ తల్లి ఈ జన్మకి. మరి గత జన్మలు ఎన్నో, బహూనాం జన్మనాం. పరమాత్మ వాక్యమే అట్లా ఉన్నది. గతంలో ఎన్నో అయినాయి, అయినా మనకు తెలియవు, స్వామికి మాత్రం తెలుసు. ఆయన విశేషం ఏమిటంటే తనకు కలిగిన జన్మలు తెలుసును, మనందరి జన్మల జాతక చక్రాలు కూడా పరమాత్మ దగ్గర ఉంటాయి. మనకు ఆ శక్తి లేదు. ఇంచేత దేహానికి ఇప్పటికీ ఎందరో తండ్రులయ్యారు, ఎందరో తల్లులయ్యారు. మరి ఈ తల్లిదండ్రుల యొక్క సంబంధము శాశ్వతమా? కేవలం దైహికం, దేహం వరకే, ఆత్మకి సంబంధం లేదు. కానీ ఆత్మ చూడండి ఎంత గొప్పదంటే, ఆత్మకి మాతాపితరులు ఎవ్వరు లేరండి. ఆత్మకి ఇతర బంధువులు ఎవ్వరు లేరు, అంతా రాముడే. ఆత్మకి రాముడే బంధువు. మాతా రామ, మత్పితా రామ, స్వామి రామ, మత్సఖా రామచంద్ర, సర్వస్వం మే రామచంద్రో దయాలు, నాణ్యం జానే నైవ జానే న జానే. అంటున్నది శాస్త్రం. తల్లి రాముడు, తండ్రి రాముడు, స్వామి రాముడు, సఖా మిత్రుడు రాముడు, సర్వస్వం రాముడే. నా అన్యం జానే, మరొకడు నాకు తెలియదు. ఇలా అంటున్నది ఆత్మధర్మం. ఆత్మధర్మ పాలనలో ఆత్మ తన యొక్క ధర్మాన్ని పాలించటంలో ఎప్పుడైనా దేహధర్మము అడ్డమైతే, అవరోధమైతే ఏం చేయాలి? దేహధర్మాన్ని నెట్టి పారేయాలి. గతంలో ఇవే చెప్పుకున్నది. తండ్రి అడ్డం వచ్చాడు, పరమాత్మకి చేరనివ్వకుండా హిరణ్యకశిపుడు అడ్డం వచ్చేప్పుడు ప్రహ్లాదుడు తండ్రిని నెట్టేశాడు. భరతునికి తల్లి కైకొడ్డం వచ్చింది, తోసేశాడు. విభీషణునికి రావణాసురుడు అడ్డం వచ్చాడు, వదిలాడు అన్నగారిని. అట్లా ఉదాహరణలు ఉన్నాయి. కనుక ఆత్మధర్మాన్ని అనుష్ఠించటంలో ఈ శరీర ధర్మం అడ్డం వచ్చినట్లయితే శరీర ధర్మాన్ని త్రోసిరాజనవలే.
పక్కకు పెట్టేయాలి, ఆత్మధర్మం పాటించాలి. ఇంత ఘర్షణ జరిగిందండి సభలో. ఇలా చర్చించుకొని తనలో తాను ఏమంటున్నారు భరతుడు, నేను చిత్రకూటం వెళతాను అన్నాడు. ఇటు రాజ్యం ఎక్కుతావా ఎక్కవా అది సమాధానం చెప్పాల. సింహాసనం నో, అసలు దాని సమాధానమే లేదు. అయ్యా మనసులో ఈ ఘర్షణ జరిగింది, మా అన్నని దర్శించాలి ముందు, నేనే సమాధానం చెప్పను, చిత్రకూటం వెళతాను, ఆ మాట మాత్రం అన్నారండి. ఆత్మధర్మానికి తల్లిదండ్రులు అడ్డం వస్తే త్యాగం చేయవలసిందే. జాకే ప్రియ నరామ వైదేహి తజియే తాహి కోటి బైరీ సమ జజపి పరమసనేహి. వారు మన యొక్క హితాన్ని ఎంత కోరేవారైనా సరే పరమాత్మ మార్గంలో అడ్డం వచ్చినట్లయితే తల్లి లేదు తండ్రి లేదండి. ఎందుకంటే తల్లి తండ్రి అంతా వాడే కనుక. ఈ జన్మకు వీరు తల్లిదండ్రులు, కానీ అన్ని జన్మలకి ఆత్మ. మనతో వస్తున్నాడు రాముడు, నేను స్వర్గానికి వెళితే నాతో పాటు స్వర్గానికి వస్తాడు, నేను నరకానికి వెళితే రామచంద్రుడు నన్ను వదలడు. అరే రే నా భక్తుడు పాపం వాడు నరకానికి వెళుతుంటే వాడిని అట్లా వదిలేసి ఊరుకుంటానా? మనతో పాటు నరకానికి వస్తాడు భగవంతుడు. అలాంటి వాడిని ఎంచుకోవాలా? ఒక జన్మకి మాత్రమే పరిమితమైన ఈ తల్లిదండ్రిని ఎంచుకోవాలా? జేఠ స్వామి సేవక లఘుభాయి యహ దినకర కుల రీతి సుహాయి. రామచంద్రుడు తెల్లవారితే నీకు పట్టాభిషేకం అనగానే స్వామి యొక్క నోట్లోంచి వచ్చిన మాటలండి ఇవి. మేము నలుగురం ఉన్నామే, మొదటి నుంచి జన్మ నుంచి అన్నీ మా నలుగురు కలిసి మేము సుఖపడ్డాం, ఆనందించాం. కానీ పట్టాభిషేకం ఒక్కటి మాత్రము నాకు మాత్రమే ఇస్తారట, మిగతా మా ముగ్గురు తమ్ముళ్ళకి లేదుట, ఏమి దరిద్రం ఇదని బాధపడ్డాడు. ఎవడన్నా లోకంలో అట్లా బాధపడేవాడు ఉంటాడా? అందాల రాముడు అందువలన దేవుడండి. కాన ఇంటి వారికి, ఇంట్లో వాళ్ళండి, తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, అన్న వదిన, తమ్ముళ్ళు, మరదళ్ళు, బావమరుదులు, ఇలా ఉంటారుగా ఇంట్లో. వాళ్ళందరికీ భరతుడు అంటున్నాడు, నా మనస్సు అక్కర్లేదు వాళ్ళకి, వారికి నా శరీరమే కావాలి అంటున్నాడు భరతుడు. మా మనసుతో పని లేదు, మా తనువు కావాలి, నా ధనము కావాలి ఇతరులకి. కానీ నా రామునికి, పరమాత్మకి నీ తనువు అవసరం లేదు, నీ మనువు అవసరం లేదు, నీ డబ్బులు ధన అవసరం లేదు. పరమాత్మకి కావాల్సింది ఒక్క మనసండి. మన మనసే కోరుతాడు. అనేక గ్రంథాలలో, విశేషంగా గీతలో మన్మనాభవ అంత గొప్ప మాట. మన్మనాభవ, మద్భక్త, మద్యాజీ, మాం నమస్కురు. ఇది పరమాత్మ యొక్క ఆజ్ఞలు, అవి శిరసావించాలి. మొట్టమొదటిది మన్మనాభవ. అరే నీది ఏది నాకు అక్కర్లా, నేను కోరేది కేవలంగా నీ మనస్సు, మనాభవ. అందువలన ఆ మాటలు ఇక్కడ అంటున్నాడు భరతుడు. మనస్సు కావాలి. భరతుని మనస్సు అనే మధుపం, తుమ్మిద, మనస్సు అనే మధుకరం రామచరణ పంకజాల మీద వాలిందిట. భరతుడు ఇక్కడే ఉన్నాడు సభలోనే అందరి ముందు, కానీ భరతుని యొక్క మనస్సు అనే తుమ్మెద, మధుపము చిత్రకూటంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి యొక్క పాద అరవిందాలలో ఉన్న మకరంద పానం చేయటానికి అక్కడికి వెళ్ళి వాలింది.
చేతో భృంగ భ్రమసి వృధా భవమరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహానగ పద సరసిజ మకరందం త్వత్ప్రభుజీవ ప్రియమిచ్ఛసి చేన్నరహరి పూజాం కురు సతతం ప్రతిబింబాలంకృతి ధృతి కుశలో బింబాలంకృతి మాతనుతే చేతో భృంగ భ్రమసి వృధా భవమరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహానగ పద సరసిజ మకరందం. పద సరసిజ మకరందం. ఓ చేతోభృంగా, ఓ మనస్సు అనే తుమ్మిద, లక్ష్మీ నృసింహస్వామి వారి దివ్య పాద అరవిందాలలో ఉన్న మకరందాన్ని నీవు గురోలవే, పానం చెయ్యవే అంటారు శంకరాచార్యులు ఈ స్తోత్రంలో. అందువలన జీవ ఈశ్వర, జీవుడు భరతుడు, ఈశ్వరుడు రామచంద్రుడు. ఇప్పుడు బయలుదేరుతారండి. భరతుడు బయలుదేరితే తల్లులు ముగ్గురు వచ్చారు, కైకమ్మ కూడా వచ్చింది. మహర్షులు, మంత్రులు, వశిష్ఠుల వారు, కొంతమంది ప్రజానీకం కూడా వచ్చారు. ససైన్యంగా వచ్చాడట భరతుడు చిత్రకూటానికి. రామచంద్రమూర్తిని కలిసి తన ఆవేదనని చెప్పుకోవాలి. నేను నిరపరాధిని అని పరమాత్మకి ఆ భావం కలగాలి. ఆయన నన్ను క్షమించాలి. అందుకోసం బయలుదేరుతున్నారండి. చిత్రకూటంలో రామ భరత మిలనము, కలయిక, సమ్మేళనం అంటారు. దీన్ని జీవ ఈశ్వర సమ్మేళనంగా వేదాంతపరంగా మనం భావన చేయొచ్చు. సీతాలక్ష్మణ సమేతుడై రాముడు విరాజిల్లుతున్నారు చిత్రకూటంలో. లక్ష్మణ అంటే పారమార్థికంగా, పరమార్థంలో లక్ష్మణ అంటే వైరాగ్యం. లక్ష్మణస్వామి 14 సంవత్సరాలు ఇల్లు వాకిలి తలుచుకోలే, పరమ వైరాగ్యం. సీతాదేవి పరాభక్తి, అమ్మవారు భక్తి స్వరూపం. ఇద్దరు పరాభక్తి, వైరాగ్యం, ఈ రెండిటి సమేతంగా భగవంతుడు చిత్రకూటంలో ఉన్నారటండి. చిత్రకూటం అంటే ఇప్పటికీ అదే పేరుంది. రామాయణ కాలంలో ఏ పేరో ఇప్పటికీ అదే పేరు, చిత్రకూట్ అంటారు. గొప్ప క్షేత్రం. అక్కడ మందాకిని నది, గంగా నది, ఆ చిత్రకూటంలోనే భక్త తులసీదాసు గారికి రామదర్శనమైంది. ఆ మందాకిని తీరంలో ఆంజనేయ స్వామిని ఆశ్రయించారు. వారన్నారు, తులసీదాసు, ఒక పర్యాయం నీకు దర్శనమిచ్చారు ఆయన, నువ్వు గుర్తించలేకపోయావు, ఆ ఛాన్స్ మిస్ అయ్యావు అన్నారు ఆంజనేయ స్వామి. ఈసారి మరలా ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడతాను నేను అలా అని చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు ఆంజనేయ స్వామి. రామలక్ష్మణులు బాలక వేషంలో వచ్చారు, పిల్లల వేషంలో వచ్చారు. ఈయన గారు మందాకిని నదీ తీరంలో గంధం తీస్తూ కూర్చున్నాడు. అట్టి సమయంలో ఇద్దరు బాలకులు వచ్చారండి. రామలక్ష్మణులు గుర్తించాలి కదా. అయినప్పటికీ ఈసారి కూడా మామూలుగా పిల్లలు ఎవరో వచ్చారు అనుకున్నారు తప్ప సాక్షాత్తు పరమాత్మగా తెలుసుకోలేకపోయాడు. అరే ఈసారి కూడా ఈయన గురుడి పప్పులో కాలేసేటట్టుగా ఉన్నాడు అని భావించి ఆంజనేయ స్వామి చెట్టు మీద నుంచి పలికారట, తులసి ఎవరనుకుంటున్నావు? चित्रकूट के घाट पर भई संतन की भीर तुलसीदास चंदन घिसे. ఈయన గారు చందనం గంధాన్ని అరగదీస్తుంటే రామచంద్రమూర్తి వచ్చి
ఆ గంధంతో తులసీదాసుకి బొట్టు పెట్టాడు. తులసీదాసు చందన ఘిసే తిలక్ దేత రఘువీర్. అలా రామచంద్రుడు మహాభక్తుడండి, సాక్షాత్ రామదర్శనం చేసినటువంటి మహానుభావుడు. వారు వచ్చి రాముడు చిన్న బాలక వేషంలో తిలకని దిద్దారట. అట్లా సంజ్ఞ చేస్తాడు చెట్టు మీద నుంచి, అలా తెలుసుకోగలిగారు. అంచేత ఏమిటి చిత్రకూటం అంత గొప్ప క్షేత్రం? ఏమిటి చిత్రకూటం అంటే? చిత్ర అనగా చిత్ర విచిత్రమైన కూటము, రెండు శబ్దాలు, చిత్ర కూటం. చిత్ర అంటే చిత్తం, చిత్ర విచిత్రంగా ఉండేది మనలో మన యొక్క మనసు అండి. ఎన్ని వేషాలు, ఎన్ని నాటకాలు, ఎన్ని విలాసాలు వేస్తుంటుంది ఆ మనసు. చిత్తంలో శోభిస్తున్న